అన్నా చెప్పండి అన్న. ఈయన తెలుసా అన్న నీకు? నా కొడుకు మళ్ళీ ఏదో లంగ పని చేసినట్టు కదబ్బా, తాగడము తిరగడము ఇంటి మీద కొట్లాలు తాగడము. ఎందుకైనా మంచిది ఒకసారి కనుక్కుందాం. తెలుసు బ్రో, అయినా వాని గురించి ఎందుకు అడుగుతున్నావు బ్రో? మా ఊరికి పెళ్లి సంబంధానికి వచ్చినారు బ్రో, అందుకే కనుక్కోవడానికి వచ్చినాను. అవునా? మన ఉనికి ఏమైనా మంది అలవాటు ఉందా? లేదు బ్రో, అలాంటి అలవాటే లేదు. మేము మందానికి కూర్చుంటే వాడు అక్కడ పోతారు బ్రో, వాసన కూడా పడదానికి. ఏమైనా సిగరెట్ అలవాటు ఉందా బ్రో? అస్సలు వానికి ఆ వాసనే పడదు. అప్పులు లాంటివి ఏమైనా చేసినాడా? లేదు బ్రో, వాడు ఒకరికి ₹1 ఇయ్యడు, ఒకరి దగ్గర అప్పు చేయడు. వానికి ఏమైనా గుట్కా పాన్ పరాకు అలవాట్లు ఆ వాసన అంటేనే పడదు బ్రో వానికి. ఏమైనా అమ్మాయిల అలవాట్లు అలాంటివి ఉన్నాయా? అస్సలు అమ్మాయిల జోలికే పోడాడు. ఇంటి మీదకి ఏమైనా గొడవలు తీసుకొస్తాడా? రే మామా, మంచోడు. ఈడేం చేస్తున్నావురా? బీర్లు కూల్ తగ్గిపోతాయిరా మొత్తము. ఏందిరా బీర్లు తెచ్చినానంటే ఏమన్నావు? మొగుడు చచ్చిపోయిన ముండలకి పెట్టినావు ఫేసు. సిగరెట్ లేవనా? ఇవి పట్టుకుంటే పోయి సంగడి పోయి. ఈడెవరు మీ ఫ్రెండా? ఇంకో బీర్ కూడా ఉంది, ముగ్గురం కలిసి తాదాం పండి. ఈ మాటిని పిల్లని ఇప్పించింటే ఎంకరేజ్ చేసినందుకు నన్ను అయితే అంతుండ్రేమో. నీకు ఈ జన్మలో పెళ్ళి కదా. ఈడేంద్రా నా డబ్బులు పెట్టి బీర్లు తెస్తే నాకు ఎలా దురదూసుడు.